అడవి స్నేహితుల గొప్ప రక్షణ. పచ్చని గ్రీన్ లీఫ్ అడవిలో జంతువులు ఆనందంగా జీవించేవి. అక్కడ ఒక చిన్న ఎలుక ఉండేది, దాని పేరు టఫీ. బలమైన ఏనుగు బోంగో, చురుకైన కోతి మీమీ, గర్జించే సింహం రోరో, రంగురంగుల చిలుక పెక్కీ. వీళ్ళు అందరూ మంచి స్నేహితులు. ప్రతిరోజూ నది దగ్గర ఆడుకునేవారు. ఒక ఉదయం వింతగా ఏదో జరిగింది. గాలి పొడిగా మారింది, నది నీరు తగ్గిపోయింది. నీరు ఎక్కడ పోయింది అని టఫీ అడిగాడు. అది దాగి ఉందేమో అని మీమీ సరదాగా నవ్వింది. కాని త్వరలో పరిస్థితి తీవ్రమైందని తెలుసుకున్నారు. నది ప్రవాహం ఆగిపోయింది. నీరు లేకపోతే అందరం ఇబ్బంది పడతాం అన్నాడు బోంగో. దానికి కారణం కనుక్కోవాలి అన్నాడు రోరో. అందరూ కలిసి ఒక బృందం ఏర్పరచుకున్నారు. మేము అడవి సహాయకులు అని పెక్కీ గట్టిగా అరచాడు. వారు తమ మిషన్కి బయలుదేరారు. టఫీ బోంగో వెన్నపై ఎక్కాడు. పెక్కీ ఆకాశంలో ఎగురుతూ మార్గం చూపించాడు. గంటల పాటు నడిచి నది ఆరంభానికి చేరుకున్నారు. కాని అక్కడ పెద్ద అడ్డంకి కనిపించింది. చూడండి అంది మీమీ. రాళ్ళు, కొమ్మలు నీటిని ఆపేశాయి. పెద్ద గుట్టలా కుప్ప ఏర్పడింది. అందుకే నీరు రాలేదు అన్నాడు రోరో. బోంగో తన శక్తితో రాళ్లను తోసాడు. కాని అవి కదల్లేదు. ఇది చాలా భారంగా ఉంది అన్నాడు బోంగో. అందరం కలసి చేయాలి అన్నది పెక్కీ. ఒక పథకం వేయాలి అన్నది మీమీ. నేను పైకి ఎక్కి వేలు కట్టి కొమ్మలు బిగిస్తాను. నేను పైనుంచి లాగుతాను అన్నాడు పెక్కీ. నేను కింద నుంచి తోస్తాను అన్నాడు బోంగో. నేను రాళ్ల మధ్యలోకి వెళ్లి చిన్నవాటిని తీస్తాను అన్నది టఫీ. అడవి టీం రెడీ అని గర్జించాడు రోరో. అందరూ కలసి పనిచేయడం మొదలుపెట్టారు. మీమీ చెట్టుపైకి ఎక్కి వేలు కట్టింది. పెక్కీ ఆ వేలు ఎగరేసి పైకి లాగాడు. బోంగో రాళ్లను బలంగా తోశాడు. రోరో చిన్న రాళ్లను గిరగిరా తిప్పాడు. టఫీ చిన్న రంధ్రాల్లోకి దూరి ముక్కలను తీయసాగింది. లాగు అన్నది మీమీ. తోసు అన్నాడు బోంగో. మరింత ప్రయత్నించు అన్నాడు పెక్కీ. గుట్ట కదలడం మొదలైంది. ఇది కదులుతోంది అన్నది టఫీ. ఒక పెద్ద శబ్దంతో ధమ్. నీరు మళ్లీ ఉరకలెత్తింది. మనం సాధించాం అన్నాడు రోరో. నది మళ్లీ మెరిసింది. చేపలు ఎగిరి ఆనందించాయి. పక్షులు పాటలు పాడాయి. మన అడవి రక్షించబడింది అన్నాడు పెక్కీ. అందరూ ఆనందంగా నీటిలో చిందులేశారు. కాని అకస్మాత్తుగా చిన్న కేక వినిపించింది. సహాయం! ఎవరైనా ఉన్నారా? వారు చుట్టూ చూశారు. ఒక చిన్న జింక మట్టిలో ఇరుక్కుంది. భయపడకు, వస్తున్నాం అన్నది మీమీ. బోంగో తన తొండం చాపాడు. జింక పట్టుకోవడానికి ప్రయత్నించింది కానీ జారిపోయింది. చేరట్లేదు అన్నది జింక. మనం దానిని లాగాలి అన్నది టఫీ. ఆమె పొడవైన గడ్డిని కనుగొని తాడు చేసింది. దీనిని పట్టుకో అన్నది పెక్కీ. అందరూ కలిసి లాగడం మొదలుపెట్టారు. 1, 2, 3 లాగు. జింక నెమ్మదిగా పైకి ఎగిరింది. చివరకు అది బయట పడింది. మీరు నన్ను రక్షించారు అన్నది జింక. మేము అడవి సహాయకులు అన్నాడు రోరో గర్వంగా. మేము అందరినీ సహాయం చేస్తాం. జింక నవ్వింది. ధన్యవాదాలు. అందరూ ఒకరినొకరు చూసి ఆనందించారు. మనమందరం వేరువేరుగా ఉన్నా కలిసి ఉన్నాం అన్నది మీమీ. కలిసి చేస్తే ఏదైనా సాధ్యమే అన్నాడు బోంగో. అదే నిజమైన బలం అన్నాడు పెక్కీ. వారు నది ఒడ్డుకి తిరిగి వచ్చారు. సూర్యుడు అస్తమించసాగాడు. చిమ్మచీకటిలో జెండ్ల వలె కాంతులు మెరిశాయి. ఒక బోర్డు వేయాలి అన్నది మీమీ. దానిపై ఏమి వ్రాయాలి అన్నాడు రోరో. అడవి సహాయకులు ఏకతానే శక్తి అని పెక్కీ అన్నాడు. అందరూ చప్పట్లు కొట్టారు. వారు కొమ్మలు, పూలతో బోర్డు తయారు చేశారు. అడవిలోని జంతువులు వారిని అభినందించాయి. బల్లులు పాటలు పాడాయి. కోతులు తోకలతో చప్పట్లు కొట్టాయి. జింక సంతోషంగా నృత్యం చేసింది. మీరు నిజమైన వీరులు అన్నాడు వృద్ధ తాబేలు. ఫజ్జీ నక్క కూడా అక్కడికి వచ్చింది. మీరు చూపించింది నిజమైన స్నేహశక్తి అన్నాడు. అందరూ ఒక చుక్క ప్రయత్నం చేస్తే అన్నాడు బోంగో, అది విజయ నదిగా మారుతుంది. అందరూ సంతోషంగా తల ఊపారు. మన అడవిని ఎప్పుడూ కాపాడుదాం అన్నాడు రోరో. ఎప్పటికీ కలిసే ఉంటాం అని అందరూ అరిచారు. చంద్రుడు ఉదయించి నది మృదువుగా మ్రోగింది. అడవి సహాయకుల స్నేహం నక్షత్రాల కంటే ప్రకాశంగా వెలిగింది. నీతి: అందరూ కలిసి పనిచేస్తే ఎలాంటి పెద్ద సమస్య అయినా పరిష్కారం అవుతుంది. అడవి స్నేహితుల అద్భుత యాత్ర. సూర్యకాంతితో మెరుస్తున్న ఒక కొత్త ఉదయం. చెరువు నీటిలో నీలి ఆకాశం ప్రతిబింబిస్తోంది.
చెట్లపై పక్షులు మధురంగా కూస్తున్నాయి. ఈ అందమైన అడవిలో ఉండేవారు మన స్నేహితులు రోరో, బోంగో, టఫీ, మీమీ, పెక్కీ, చికీ, తాబేలు. వారందరికీ ఒక లక్ష్యం, అడవిని సురక్షితంగా ఉంచడం, అందరికీ సంతోషం పంచడం. రోరో సింహం ధైర్యానికి ప్రతీక. బోంగో ఏనుగు బలం, కాని హృదయం చిన్నపిల్లలాంటిది. టఫీ ఎలుక, చిన్నదే కాని తెలివితేటలు అపారం. మీమీ కోతి, ఎప్పుడూ ఆటలు, జంపులు, చిలిపితనంలో ముందుండేది. పెక్కీ పక్షి, జ్ఞానం, నాయకత్వం కలిగినది. చికీ, చిన్న పక్షి, అమాయకం, కాని కలలతో నిండిన హృదయం. తాబేలు, మెల్లిగా నడిచే, కాని శాంతి ప్రేమికుడు. ఆ రోజు చెరువు పక్కన వారు సమావేశమయ్యారు. పెక్కీ తన చిన్న రెక్కలతో గాలి కొడుతూ, స్నేహితులారా, ఇవాళ మనం కొత్త యాత్ర ప్రారంభిద్దాం అని చెప్పింది. రోరో ఉత్సాహంగా గర్జించాడు. ఏ యాత్ర? పెక్కీ నవ్వింది. అడవి తూర్పువైపు ఒక కొత్త సరస్సు ఉందట. దాని చుట్టూ ఎవ్వరూ వెళ్లలేదట. టఫీ ఉత్సాహంగా, ఓహ్, కొత్త ప్రదేశం అంటే కొత్త సాహసాలు అన్నాడు. బోంగో జాగ్రత్తగా, కాని మనం సిద్ధంగా ఉన్నామా అని అడిగాడు. మీమీ నవ్వుతూ, బోంగో, భయపడకు, నేను ముందే మార్గం చూపిస్తా అని అన్నది. అందరూ ఒకే స్వరంలో, మనమందరం కలిసే వెళ్దాం అని అరిచారు. యాత్ర మొదలైంది. చెట్ల మధ్య గాలి ఊదుతూ, పూల సువాసన తేలుతూ ఉంది. చిన్న జంతువులు దారిలో వారిని ఆశ్చర్యంగా చూస్తున్నాయి. చికి మొదటిసారి ఇంత దూరం వస్తోంది. పెక్కీ దానిని రక్షిస్తూ, గాలిలో ఎక్కువ ఎగరకు, నాతో ఉండిరా అని చెప్పింది. చికి తల ఊపింది. టఫీ పక్కన నడుస్తూ చిన్న గుట్టలపైకి ఎగబాకుతున్నాడు. బోంగో అడుగుల చప్పుళ్లతో నేల కొంచెం కంపిస్తోంది. మీమీ చెట్ల మీద నుంచి దారి చూపిస్తోంది. రోరో చివరలో, అందరినీ కాపాడుతూ వస్తున్నాడు. మధ్యలో ఒక పెద్ద ప్రవాహం ఎదురైంది. నీరు బలంగా పారుతోంది. బోంగో జాగ్రత్తగా అడుగు పెట్టాడు. కానీ జారిపోబోతూ చికి భయంతో కేక వేసింది. రోరో వెంటనే ముందుకు దూకి బోంగోను నిలిపాడు. నెమ్మదిగా బోంగో అని అన్నాడు. బోంగో గట్టిగా ఊపిరి తీసుకుంటూ, ధన్యవాదాలు రోరో అని చెప్పాడు. టఫీ చురుకుగా చెట్టు కొమ్మలతో ఒక చిన్న వంతెన కట్టాడు. మీమీ, పెక్కీ, చికి దానిపై నుంచి సురక్షితంగా దాటారు. అందరూ కలిసి కృతజ్ఞతతో టఫీని చూశారు. టఫీ నవ్వుతూ, చిన్నవాళ్లు ఉపయోగపడతారండోయ్ అని అన్నాడు. ప్రవాహం దాటాక వారు ఒక పూలతో నిండిన మైదానంలోకి వచ్చారు. అక్కడ సీతాకోకచిలుకలు ఎగురుతున్నాయి. ఒక అందమైన సీతాకోకచిలుక వారి దగ్గరికి వచ్చింది. హలో, నేను లీలా అని చిరునవ్వు చిందించింది. మీమీ ఆశ్చర్యంతో, అయ్యో, నువ్వు మాటలాడగలవా అని అడిగింది. లీలా నవ్వుతూ, అవును, నేను ఈ అడవిలో భాగమే అని చెప్పింది. పెక్కీ ప్రశ్నించింది. ఈ ప్రదేశం గురించి ఏమన్నా తెలుసా? లీలా చుట్టూ తిరుగుతూ చెప్పింది. ఇక్కడి నుంచి తూర్పు వైపు పెద్ద సరస్సు ఉంది. కానీ జారా అనే పాము అక్కడ నివసిస్తోంది. చికి భయంతో, పాము, మనకు ప్రమాదమా అని అడిగింది. లీలా సీరియస్గా, జారా దయగలది కాదు, కాని మీరు ధైర్యంగా ఉంటే ఆమెను మార్చవచ్చు. రోరో గంభీరంగా అన్నాడు, మనం భయపడము. మనం ఎవరికీ హాని చేయము. బోంగో తల ఊపుతూ, మన ఉద్దేశ్యం శాంతి. టఫీ తల పట్టుకొని, కాని పాముల దగ్గరికి వెళ్లడం అంటే సాహసమే అని అన్నాడు. మీమీ నవ్వుతూ, అదే కదా మన యాత్ర. లీలా చిరునవ్వు చిందిస్తూ, అయితే నేను మీకు దారి చూపిస్తా. అందరూ లీలాను అనుసరించి ప్రయాణం కొనసాగించారు. దారి లోపల గడ్డి దట్టంగా మారింది. ఎక్కడ చూసినా సన్నని రహదారులు, ముళ్లతో కూడిన పొదలు. టఫీ తన దారిని చిన్న రాళ్లతో గుర్తుపెట్టుకుంటూ ముందుకెళ్లాడు. మీమీ కొమ్మలపై ఊగుతూ, ఇది చాలా సరదాగా ఉంది అని కేక వేసింది. అకస్మాత్తుగా ఒక గట్టిగా హెస్ శబ్దం వినిపించింది. అందరూ ఆగిపోయారు. గడ్డి వెనుక నుండి ఒక పెద్ద పాము తల పైకి లేపింది. అదే జారా. ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. స్వరం గంభీరంగా ఉంది. నా ప్రదేశంలోకి ఎవరు వచ్చారు అని ప్రశ్నించింది. పెక్కీ నెమ్మదిగా ముందుకు వచ్చింది. మేము స్నేహితులం. ఎవరికీ హాని చేయం. ఈ ప్రదేశాన్ని చూడాలనుకున్నాం. జారా స్నేహంగా కాదు, కాని ఆసక్తిగా వారిని గమనించింది. స్నేహితులా, నా దగ్గర ఎవ్వరూ రారు. అందరూ భయపడతారు. చికి చిన్నగా చెప్పింది. మేము భయపడము. జారా ఆశ్చర్యంగా, నీలా చిన్న పక్షి ధైర్యంగా మాట్లాడుతోంది. బోంగో చెప్పాడు. స్నేహం అంటే పరిమాణం కాదు, మనసు. జారా కాసేపు మౌనంగా ఉంది.
మీరు నిజంగానే స్నేహం కోసం వచ్చారా? రోరో సమాధానమిచ్చాడు, అవును. ఈ అడవిలో ఎవ్వరూ ఒంటరుగా ఉండకూడదు. జారా కళ్లలో ఒక వెలుగు మెరిసింది. ఎవరూ ఇలా నాతో మాట్లాడలేదు అని చెప్పింది. పెక్కీ చిరునవ్వు చిందిస్తూ, అయితే ఇప్పుడు నువ్వు మన స్నేహితురాలు. జారా మెల్లగా తల ఊపింది. ఆ రాత్రి వారు జారా గుహ దగ్గరే విశ్రాంతి తీసుకున్నారు. చుట్టూ చందమామ వెలుగు. జారా వారికి అడవి కథలు చెప్పింది, పాతకాలం, వానాకాలపు ప్రవాహాలు, చెట్ల పురాణాలు. టఫీ ఆశ్చర్యంగా విన్నాడు. మీమీ నవ్వుతూ, నువ్వు అసలు భయంకరమైనది కాదు అని చెప్పింది. జారా సిగ్గుతో నవ్వింది. బోంగో గంభీరంగా అన్నాడు, ప్రతి ఒక్కరిలో మంచితనం ఉంటుంది, దాన్ని కనుక్కోవాలి. చికి రెక్కలు చప్పరించి, ఇది నిజమైన స్నేహం అని అన్నది. పెక్కీ గర్వంగా అందరినీ చూసింది. రోరో అన్నాడు, మన యాత్ర ఇప్పుడే మొదలైంది. మరుసటి రోజు ఉదయం, జారా వారిని సరస్సు వైపు తీసుకెళ్ళింది. అది ఒక అద్భుతమైన ప్రదేశం. నీరు స్ఫటికంలా పారదర్శకం. చుట్టూ పూలు, ముత్యంలా మెరుస్తున్న ద్రాక్షలు. తాబేలు ఆనందంతో, ఇది శాంతి తీరమైందే అని అన్నాడు. టఫీ నీటిలోకి దూకి చల్లని చినుకులతో ఆడాడు. మీమీ చెట్ల నుండి ఫలాలు తెచ్చి అందరికీ పంచింది. చికి నీటిలో ప్రతిబింబం చూసి నవ్వింది. జారా చిరునవ్వుతో, ఇదే నేను రక్షిస్తున్న ప్రదేశం. పెక్కీ మెల్లగా అన్నది, ఇప్పుడు నువ్వు ఒంటరిని కాదు. వారు సరస్సు చుట్టూ చెట్లు నాటాలని నిర్ణయించారు. అందరూ కలసి విత్తనాలు నాటారు. చికి చిన్న పిట్టగా విత్తనాలు సేకరించింది. టఫీ వాటిని గుంతల్లో వేశాడు. బోంగో నీరు పోశాడు. మీమీ ఆకులు తెచ్చి కప్పింది. రోరో చుట్టూ కాపలా కాశాడు. పెక్కీ పాడుతూ ప్రోత్సహించింది. జారా వారిని చూస్తూ, మీతో ఉన్నప్పుడే నేను నిజంగా సంతోషంగా ఉన్నాను అని చెప్పింది. బోంగో నవ్వుతూ, ఇది మనం కలసి నాటిన స్నేహపు చెట్లు. రాత్రికి చిన్న వాన వచ్చింది. మేఘాలు కమ్ముకున్నాయి. మెరుపులు మెరుస్తున్నాయి. చికి భయపడుతూ పెక్కీ దగ్గర చేరింది. పెక్కీ మృదువుగా, వాన కూడా అడవి ఆనందమే, భయపడకు. జారా తన శరీరాన్ని వంపించి అందరికి ఆవరణ ఇచ్చింది. టఫీ మురిసిపోయాడు. జారా, నువ్వు ఎంత మృదువుగా ఉన్నావు. జారా నవ్వింది, పాములకీ హృదయం ఉంటుంది. బోంగో గంభీరంగా అన్నాడు, మనం ఒకరికొకరం రక్షణ. రోరో గర్జించాడు, ఇది నిజమైన అడవి కుటుంబం. వాన ముగిసి, చంద్రుడు మళ్లీ వెలిగాడు. నీటి చినుకులు పూల మీద ముత్యాల్లా మెరుస్తున్నాయి. చికి రెక్కలు విప్పి ఎగిరింది. లీలా సీతాకోకచిలుక గాలిలో నర్తించింది. పెక్కీ ఆనందంతో పాడింది. టఫీ తలపై వాన చినుకులు చిందుతూ నవ్వాడు. మీమీ కొమ్మల మీద ఊగుతూ పాడింది. బోంగో నీటిలో తేలుతూ సంగీతం విన్నాడు. జారా పక్కన తాబేలు కూర్చొని ఆకాశం చూశాడు. రోరో గంభీరంగా అన్నాడు, ఇది మనకు కొత్త ఉదయం ప్రారంభం. పెక్కీ చుట్టూ చూసి అన్నది, మన యాత్ర సగం పూర్తయింది. ఇప్పుడు పశ్చిమ అడవి వైపు వెళ్దాం. రోరో అడిగాడు, అక్కడ ఏముంది? జారా తలదించుకుని, అక్కడ ఒక బీటల కొండ ఉంది. ఆ కొండలో పాత సింహరాజు విగ్రహం ఉంది. చికి ఉత్సాహంగా, అది మన తదుపరి సాహసం అని అరిచింది. బోంగో ఊపిరి తీసుకుంటూ, మరిన్ని పర్వతాలు ఎక్కాలా? మీమీ నవ్వుతూ, ఒక్కసారి పయనిస్తే చాలు, బోంగో. టఫీ జోక్ చేశాడు, ఏనుగు పర్వతం ఎక్కితే, పర్వతమే దిగిపోతుందేమో. అందరూ నవ్వారు. జారా కూడా చిరునవ్వు చిందించింది. సరే, రోరో అన్నాడు, రేపు ఉదయం బయలుదేరుదాం. చందమామ కాంతిలో అడవి నిశ్శబ్దంగా నిద్రించింది. చెరువు మీద గాలి మెల్లగా వీచింది. జంతువులందరూ కలలలో స్నేహాన్ని చూశారు. బోంగో చెట్టు కింద నిద్రపోయాడు. మీమీ కొమ్మపై ఊగుతూ నిద్రలో నవ్వింది. టఫీ ఆకులో ముడుచుకుని సుఖంగా నిద్రించాడు. చికి పెక్కీ రెక్కల కింద తల దాచుకుంది. రోరో దూరంగా కాపలా కాస్తూ కళ్ళు మూసుకున్నాడు. జారా గుహలో ప్రశాంతంగా ఉసురు తీసుకుంది. ఆ రాత్రి అడవి ఒక కుటుంబంలా ప్రశాంతంగా నిద్రించింది. నీతి: స్నేహం అంటే బలం. మనసు కలిసినప్పుడు పెద్ద సమస్యలు కూడా చిన్నవిగా మారిపోతాయి. ప్రతి ప్రాణికి విలువ ఉంది. పెద్దవాడా, చిన్నవాడా అన్న తేడా లేదు. ప్రతి ఒక్కరికీ ప్రత్యేక శక్తి ఉంటుంది. సహాయం చేసేది ఎప్పుడూ గెలుస్తుంది. మంచితనం ఎప్పుడూ తిరిగి మన దగ్గరికి వస్తుంది. ప్రకృతిని ప్రేమించండి. అడవి మన ఇల్లు. దానిని కాపాడితే మన జీవితం సంతోషంగా ఉంటుంది. భయం మీద ధైర్యం గెలుస్తుంది. నమ్మకం, స్నేహం, ధైర్యం ఉంటే ఏ అంధకారాన్ని ఎదుర్కోవచ్చు. సారాంశం: స్నేహం, ధైర్యం,
సహాయం ఇవే జీవనానికి నిజమైన బలం. ఒంటరిగా ఉన్నప్పుడు మనం బలహీనులు, కలిసినప్పుడు మనం అద్భుతాలు చేయగలం.